జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇజ్రాయెల్ ఇటీవలి చరిత్రలో అత్యంత దారుణమైన దాడిని ఎదుర్కొంది. వివాదాస్పద గాజా స్ట్రిప్ నుంచి పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరపడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనేక మంది పౌరులను పొట్టనబెట్టుకోవడంతో పాటు మహిళలు, పిల్లలు, వృద్ధులను బందీలుగా ఉంచారు. మహిళలను నగ్నంగా ఇజ్రాయెల్ వీధుల్లో ఊరేగించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆపరేషన్ అలక్సా స్టామ్ పేరుతో గాజా స్ట్రిప్ నుంచి సౌత్ సెంట్రల్ ఇజ్రాయెల్పై 5,000 రాకెట్లను ప్రయోగించారు. ఈ దాడులకు బాధ్యత వహిస్తూ హమాస్ సైనిక విభాగం నాయకుడు మొహమ్మద్ డీఫ్ ప్రకటించాడు. జెరూసలేంలోని అలక్సా మసీదు కాంపౌండ్లో ఇజ్రాయెల్ ఆర్మీ విధ్వంసానికి పాల్పట్టమే ఈ దాడులకు కారణమని తెలుస్తోంది. ప్రార్థనలు చేస్తున్న పాలస్తీనియన్లపై కాల్పులు జరిపినందుకు ప్రతీకారంగానే రాకెట్లతో విరుచుకుపడ్డామని మొహమ్మద్ డీఫ్ వెల్లడించాడు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు ఉపక్రమించింది. హమాస్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై తిరిగి నియంత్రణ పొందేందుకు ప్రత్యేక దళాలు పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు హమాస్ ఎలా ఆవిర్భవించింది, దాని మద్దతుదారులు ఎవరు, ఈ తరహా దాడి చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలుసుకుందాం. హమాస్ అంటే హర్కత్ అల్ ముక్వామా అల్ ఇస్లామియా, ఇస్లామిక్ ప్రతిఘటన ఉద్యమం అని దీని అర్థం. దీన్ని పాలస్తీనా మత గురువు షేక్ అహ్మద్ యాసిన్ స్థాపించాడు. 1987 డిసెంబర్లో గాజాలో ముస్లిం బ్రదర్హుడ్కు రాజకీయ విభాగంగా హమాస్ను స్థాపించాడు యాసిన్. వెస్ట్ బ్యాంక్, గాజా, ఈస్ట్ జెరూసలేంలో ఇజ్రాయెల్ దురాగతాలకు వ్యతిరేకంగా పాలస్తీనియన్ల ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి తిరుగుబాటు తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ను నాశనం చేయడంతో పాటు చారిత్రాత్మక పాలస్తీనాలో ఇస్లామిక్ సమాజాన్ని స్థాపించాలని పిలుపునిస్తూ 1988లో హమాస్ దాని చార్టర్ను ప్రచురించింది. ఈ మేరకు 93 ఏప్రిల్ నుంచి ఆత్మాహుతి బాంబు దాడులకు తెగబడుతోంది హమాస్. అదే ఏడాది పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO నాయకుడు యాసర్ అరాఫత్, ఇజ్రాయెల్ ప్రధాని యచ్చాక్ రాబిన్లు ఓస్లో ఒప్పందాలపై సంతకం చేయడానికి 5 నెలల ముందు మొదటి బాంబు దాడి జరిగింది. వెస్ట్ బ్యాంక్, గాజా భాగాలకు ఈ చారిత్రాత్మక ఒప్పందం పరిమిత స్వయం ప్రభుత్వ స్థాపనకు దారితీసింది. దీనికోసం పాలస్తీనియన్ అథారిటీ PA అనే కొత్త సంస్థ ఏర్పడింది. కానీ శాంతి దిశగా పడుతున్న ఈ అడుగులను నిర్వీర్యం చేసేందుకు హమాస్ ప్రయత్నించింది. PLO, ఇజ్రాయెల్ కలిసిపోయి చర్చలు జరపడాన్ని కూడా ఖండించింది. తర్వాత 1997లో యునైటెడ్ స్టేట్స్ హమాస్ను ఒక విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించేసింది. ఈ మేరకు 2000 ఏడాది ప్రారంభంలో రెండోసారి జరిపిన హింసాత్మక ప్రతిఘటనకు అది నాయకత్వం వహించింది. అయితే యాసిర్ అరాఫత్ ఉన్నంతకాలం పాలస్తీనా నేషనల్ అథారిటీ ఒకటిగానే ఉండేది. అక్కడ ప్రజాస్వామిక పాలన సాగేది. 2004లో యాసర్ అరాఫత్ మరణం అనంతరం గాజా ప్రాంతంలో హమాస్ తన సైనిక బలాన్ని పెంచడం మొదలుపెట్టింది. 2006 నుంచి గాజా స్ట్రిప్ను నియంత్రిస్తోంది. అప్పటికీ అది ఎన్నికల్లో ప్రత్యర్థి రాజకీయ పార్టీ ఫతాను ఓడించింది. కానీ ఆ తర్వాత పాలస్తీనా ఎన్క్లేవ్లో ఎటువంటి ఎన్నికలు జరగలేదు. ఈ క్రమంలోనే పాలస్తీనా 2 భూభాగాలుగా విభజించబడింది. ఒక భాగం పేరు గాజా, మరో భాగం పేరు వెస్ట్ బ్యాంక్. ఈ రెండింటిని కలిపి పాలస్తీనా నేషనల్ అథారిటీగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ప్రస్తుతం పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో హమాస్ ప్రభుత్వం ఉండగా వెస్ట్ బ్యాంకును ఫతా పార్టీ పాలిస్తోంది. పాలస్తీనా అంతటా ఇజ్రాయెల్ వ్యతిరేక భావాలు ప్రబలంగా ఉన్నాయి. హమాస్ పాలనలోని గాజా స్ట్రిప్లోనూ ఈ సెంటిమెంట్ బలంగా ఉంది. ఈ గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్, ఈజిప్ట్ మధ్యధరా సముద్రం మధ్యన 41 కిలోమీటర్ల పొడవు, 6 నుంచి 12 కిలోమీటర్లు వెడల్పైన ఒక భూభాగం. ఇది దాదాపు 2.3 మిలియన్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రతను కలిగి ఉంది. ఇక గాజా, దాని తీర ప్రాంతంపైన గల గగనతలంపై ఇజ్రాయెల్ నియంత్రణను కలిగి ఉంది. బార్డర్ క్రాసింగ్స్ ద్వారా ప్రజల రాకపోకలతో పాటు వస్తువుల సరఫరాను నియంత్రిస్తోంది. మరోవైపు ఈజిప్ట్ దాని సరిహద్దు గుండా గాజాలోకి బయటి వ్యక్తుల ప్రయాణాన్ని కట్టడి చేస్తోంది. UN ప్రకారం దాదాపు 80% గాజా ప్రజలు అంతర్జాతీయ సహాయంపై ఆధారపడి ఉన్నారు. దాదాపు 1 మిలియన్ ప్రజలు రోజువారీ ఆహార సాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయినప్పటికీ ఉగ్రవాద దాడులు సహా ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాల కోసం సారూప్య దేశాల నుంచి లక్షల డాలర్ల విదేశీ నిధులు మంజూరయ్యాయని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ సహా డజన్ల కొద్ది దేశాలు హమాస్ను, ప్రత్యేకించి దాని సైనిక విభాగాన్ని ఉగ్రవాద సంస్థగా వర్గీకరించాయి. ఇదిలా ఉంటే హమాస్ అనేక రాజకీయ, సైనిక, సామాజిక విధులను నిర్వర్తించే సంస్థలను కలిగి ఉంది. పోలిట్ బ్యూరోగా సూచించే విస్తృతమైన సంప్రదింపుల సంఘం ఉంది. గాజా, వెస్ట్ బ్యాంక్లోని అట్టడుగు సమస్యలను
హమాస్ స్థానిక కమిటీలు పర్యవేక్షిస్తాయి. జూన్ 2021 నుంచి గాజా వాస్తవ ప్రధానమంత్రిగా ఇస్సాం అల్ దాలీస్ ఉన్నారు. పొలిటికల్ హెడ్ బాధ్యతలను ఇస్మాయిల్ హానియే నిర్వహిస్తున్నారు. అతను 2020 నుంచి ఇతర హమాస్ నాయకత్వంతో కలిసి ఖతార్లోని దోహా నుంచి పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈజిప్ట్ అతని కదలికలను గాజా లోపల బయట పరిమితం చేసింది. ఇంతకుముందు హమాస్ నాయకత్వానికి సిరియా ఆతిథ్యం ఇచ్చేది. అయితే సిరియన్ అంతర్యుద్ధానికి ముందు జరిగిన 2011 తిరుగుబాటులో పాలస్తీనా శరణార్థులు పాల్గొన్న తర్వాత సిరియా అధికారులతో విభేదాలు వచ్చాయి. ప్రస్తుతం హమాస్ నాయకత్వం టర్కీ నుంచి పనిచేస్తున్నట్లు నివేదికలు చెప్తుండగా హమాస్ తమ కార్యకలాపాలను లెబనాన్ నుంచి నిర్వహిస్తోంది. దీనికి సలేహ్ అల్ అరూరి నేతృత్వం వహిస్తున్నారు. లెబనాన్లోని హిజ్బుల్లాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. హమాస్ను ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించినందున యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్లు వెస్ట్ బ్యాంక్లోని PLOకి అందించే అధికారిక సహాయాన్ని నిలిపివేశాయి. అయితే పాలస్తీనా ప్రవాసులు, పెర్షియన్ గల్ఫ్లోని ప్రైవేట్ దాతలు, పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ స్వచ్ఛంద సంస్థల నుంచి నిధులు సహా ఇతర ఇస్లామిక్ దేశాలైన ఇరాన్, టర్కీ, ఖతార్ నుంచి ఆర్థికపరమైన ఇతరత్ర మద్దతును హమాస్ పొందుతున్నట్టు సమాచారం. ఇజ్రాయెల్పై ప్రాక్సీ యుద్ధంలో పోరాడేందుకు హమాస్కు నిధులు, ఆయుధాలు సమకూర్చడంతో పాటు శిక్షణ ఇస్తున్న అతిపెద్ద లబ్ధిదారుల్లో ఇరాన్ ఒకటి. హమాస్, PIJ సహా ఇతర పాలస్తీనా సంస్థలకు ఇరాన్ ఏటా 100 మిలియన్ల నిధులు అందిస్తోంది. అయితే సిరియా అంతర్యుద్ధం సమయంలో ఇరాన్, హమాస్ మధ్య స్వల్పంగా విభేదాలు తలెత్తాయి. ఖతార్ సైతం హమాస్ ద్వారా గాజాకు $100 మిలియన్ సహాయాన్ని అందిస్తోంది. ఈ విదేశీ సహాయం పాలస్తీనా అథారిటీ PA, UN ఏజెన్సీల ద్వారా గాజాకు చేరుకుంటోంది. అంతేకాదు సొరంగాల ద్వారా గాజాలోకి దిగుమతి చేసుకున్న లేదా అక్రమంగా రవాణా చేయబడిన ఈజిప్ట్ వస్తువులపై పన్నుల నుంచి నెలకు $12 మిలియన్ల నిధులు సేకరించింది హమాస్. టర్కీ సైతం హమాస్కు మద్దతిస్తోంది. ప్రత్యేకించి 2002లో అధ్యక్షుడు రెసెవ్ తయ్యివ్ ఎర్దగాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. తాము హమాస్కు రాజకీయంగానే మద్దతిస్తున్నట్లు పేర్కొన్నప్పటికీ హమాస్ ఉగ్రవాదానికి నిధులు సమకూరుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 2005లో ఇజ్రాయెల్ భూభాగం నుంచి వైదొలిగినప్పటి నుంచి హమాస్ నియంత్రణలోనే ఉంది గాజా. తర్వాతి సంవత్సరంలో పాలస్తీనియన్ అథారిటీ శాసనమండలిలో మెజార్టీ సీట్లు పొంది హమాస్ ప్రభుత్వాన్ని స్థాపించింది. PLOలో ఫతా నాయకత్వం అవినీతిలో కూరుకుపోయిందని, పాలస్తీనా, ఇజ్రాయెల్ చర్చల్లో పరిమితి పురోగతిని సాధించిందని పాలస్తీనియన్లు విశ్వసించారని నివేదికలు వెల్లడించాయి. ఈ ఫలితంగానే హమాస్కు మెజార్టీ లభించిందని, ఆ తర్వాత ఎన్నడూ ఎన్నికలు నిర్వహించలేదని పేర్కొన్నాయి. ఈ మేరకు 2006 నుంచి పాలస్తీనియన్లు శాసనసభకు కానీ 2008 నుంచి అధ్యక్షునికి కానీ ఓటు వేయలేదు. సిద్ధాంతపరంగా హమాస్ పాలస్తీనా అథారిటీ మాదిరిగా షరియా ఆధారిత పాలస్తీనా ప్రాథమిక చట్టాన్ని అనుసరిస్తోంది. కానీ ఆ సంస్కరణను అమలు చేయడంలో అపఖ్యాతి పాలైంది. మహిళలు ధరించే దుస్తులపై ఆంక్షలు, బహిరంగంగా లింగ విభజన వంటివి అమలు చేయడం ఆయా సంస్కరణల్లో భాగమే. గాజాను స్వాధీనం చేసుకున్న తర్వాత హమాస్ ఇజ్రాయెల్పైకి రాకెట్లు, మోర్టార్లతో కాల్పులు జరుపుతోంది. వీటిలో కొన్ని ఆయుధాలను తెహరాన్ అందించినట్లు ఇరాన్ భద్రతా అధికారులు అంగీకరించారు. అయితే ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రాక్సీల నుంచి శిక్షణ పొందిన తర్వాత హమాస్ దాని సొంత క్షిపణులు కూడా తయారు చేస్తోంది. అదనంగా హమాస్ ఇజ్రాయెల్ భూభాగాలపై రాకెట్లతో పాటు ఇన్ఫ్లమేటరీ, పేలుడు పదార్థాలతో నిండిన వందలాది బెలూన్లు జారవిడిచింది. ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజా సైనిక మౌలిక సదుపాయాల స్థాపనలు గల ప్రదేశాలపై వైమానిక దాడులు చేసింది. అయితే హమాస్ ఇటీవల ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబాట్లు కూడా ప్రారంభించింది. ఇంకా కొనసాగుతున్న అనేక ఉగ్రవాద దాడులకు ఇదే కారణం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.